సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం కోసం గత ప్రభుత్వం ప్రతిపాదించిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపన చేయడంపై మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం కోసం ప్రతిపాదించిన చోట రాజీవ్ విగ్రహం కోసం హడావిడిగా శంకుస్థాపన చేయడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరసన తెలిపారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత అని విగ్రహం ఏర్పాటుకు అభ్యంతరం తెలపడం సరికాదన్నారు. వజ్ర వైఢూర్యాలు కిరీటాలు లేని విధంగా తెలంగాణ తల్లి విగ్రహం మరో చోట పెడతామన్నారు. గత ప్రభుత్వం ప్లేస్ను ఇయర్ మార్క్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైఢూర్యాలతో కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. తప్పకుండా దానికి సరైన స్థలంలో సామాజిక స్ఫూర్తి గ్రామీణ మహిళలు అక్కా చెల్లెల్ని కలపాలి. రాణి ఆ రోజు చాకలి ఐలమ్మ లాంటి స్ఫూర్తి రావాలి. ఈ బంగారం వజ్ర వైడూరాలు కిరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు, బతుకు ఇప్పుడిప్పుడే బాగుపడాలి అనే ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నాం. తెలంగాణ తల్లి రూపురేఖలు ఎట్లున్నా అమ్మ పేదగా ఉన్నా గొప్పగా ఉన్నా వజ్ర వైడూర్యాలు ఉన్నా లేకున్నా అమ్మ అమ్మనే అధ్యక్ష. మేము అనేది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే వారి ఇష్టం అధ్యక్ష. ప్రజలందరి సహకారంతో మార్చవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్చిన తర్వాత అయినా ఆ ప్లేస్ తెలంగాణ తల్లి కోసం ఇయర్ మార్క్ చేసిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుంటే బాగుండేది అన్నది ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ రాజీవ్ గాంధీ గారి పేరు ఉంది, ఎవరు అభ్యంతరం చెప్పలేదు అధ్యక్ష. రాజీవ్ గాంధీ గారు కానీ ఎవరైనా మన ప్రధానమంత్రులు మనం గౌరవించుకోవాల్సిందే. పివి నరసింహారావు గారిని కూడా గౌరవించుకుంటున్నాం మనం. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన ఇదివరకు ఉండే, దాన్ని మార్చడం బాధ కాబట్టి దానికోసమే ప్రొటెస్ట్ చెప్పినాం. హడావుడిగా తీసుకున్న నిర్ణయం. ఒక భారత మాజీ ప్రధానమంత్రి ఆయన దేశం కోసం ప్రాణాలు వదిలిపోయిండు. వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మగారు దేశం కోసం చనిపోయి ఐక్యంగా ఉంచాలని. అలాంటి మహనీయుని విగ్రహం పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పకూడదు. తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి. ఆ కమిటీలో దేశపతి శ్రీనివాస్ గారు సలహాలు తీసుకుంటాం. మీరు కూడా ఎక్కడ పెట్టాలని చెప్పండి, దాన్ని కూడా పెడతాం. దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రవర్ట్ చేయడం మంచిది కాదు.